కుల్లాకర్ రైస్తో దోశ చేస్తున్నాను. 2 గ్లాసుల రైస్కి 1 గ్లాసు మినప్పప్పు, కొన్ని మెంతులు వేసి బాగా శుభ్రంగా కడుక్కోవాలి. కడిగేసి రాత్రంతా కూడా అలాగే నానబెట్టుకోవాలి. నానబెట్టి పొద్దున్నే మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. దోశ పిండి రెడీ అయిపోయింది. ఇంకా దోశలోకి కొబ్బరి పచ్చడి చేస్తున్నాను. కొద్దిగా నూనె వేసి కొంచెం ఎండుమిరపకాయలు రుచికి తగ్గట్టుగా, మనం కారం ఎక్కువగా తింటే ఎక్కువ వేసుకోండి. బాగా వేపుకొని దాంట్లోనే కొబ్బరి ముక్కల్ని సన్నగా తరిగి పెట్టుకున్నట్టు కొబ్బరి ముక్కల్ని వేసేసుకొని అవి కూడా బాగా వేపుకోవాలి. అవి వేగుతున్నప్పుడు కొంచెం జీలకర్ర, కొంచెం చింతపండు, కొన్ని వెల్లుల్లి వేసుకొని బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొబ్బరి చట్నీని. ఇంకా దోశ వేస్తున్నాను. రెడ్ రైస్లో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువసేపు మనకు ఆకలి అనేటువంటిది వేయదు. షుగరు మరియు బరువు కూడా నియంత్రణలో ఉంటుంది ఈ రైస్ రోజు తినడం వల్ల. ఈ రైస్తో చేసినటువంటి ఏది తీసుకున్నా కూడా, దోశ కానీ, అన్నం కానీ, ఉప్మా కానీ, కిచిడి కానీ, ఏ వంటలు తీసుకున్నా కూడా బాగా నానబెట్టాలి వాటిని. అంటే 8 గంటలన్నా నానబెట్టాలి. రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే మనం కిచిడి కానీ, దోశ కానీ, అన్నం కానీ ఏదైనా కూడా చేసుకోవాలి. ఇది పురాతనమైనటువంటి వరి రకాల్లో ఒకటి. ఇది ఎర్రగా పొడవుగా ఉంటుంది కుల్లాకర్ రైస్. ఇంకా కొబ్బరి చట్నీకి కొంచెం నూనె వేసి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసి తాలింపు వేసుకున్నాను. అంతే.